వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో బాధ్యతతో ప్రవర్తించడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ అది ఎక్కువ అలసటనిచ్చేది గాను, అనారోగ్య సమస్యలను సృష్టించేది గాను, అనారోగ్యాలు లేకపోయినా అనారోగ్య భావన ఇబ్బంది పెట్టేది గాను రూపొందుతూ ఉంటుంది. ఆ కారణంగా మీరు క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడము, సకాలానికి ఆహారం తీసుకోవడం విషయంలో శ్రద్ధ చూపడము తప్పనిసరి. ప్రయాణ సమయంలో వాహనాలకు సంబంధించి తొందరపాటు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ కారణంగా తొందరపడకుండా ఉండడము, స్వయంగా వాహనాలు నడపకుండా ఉండడము, వీలైనంత వరకు ఇతరులు నడిపే వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయడము, గౌతమ నామాన్ని జపించుకోవడము మీకు ఎక్కువ శ్రేయస్సును కలుగజేస్తుంటుంది. మీ యొక్క ఆలోచన శక్తి అధికంగా ఉండడం వలన మీ సలహాలను పాటించిన వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. సంతాన వర్గంలోని వారు కూడా మీ మాట విన్నందువలన సాధించేటువంటి విజయాలు మీకు సంతృప్తినిచ్చేవిగా ఉంటుంటాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ శ్రేయస్సును పొందుతుంటారు. వారం యొక్క ప్రారంభంలో ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని మీరు సంతృప్తికరంగానే పొందగలుగుతూ ఉంటారు. అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి ప్రయత్నంలో కూడా మీరు సఫలమవుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఆ ఖర్చులను సకాలంలో పెట్టినా కూడా నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీకు పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంటుంది. అంటే పై అధికారులు చెప్పేవి కొన్ని, క్రింద వారు బతిమాలేవి కొన్ని, సాటివారు మీకు అప్పజెప్పేటువంటి పనులు కొన్ని, అలా ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువలన అలసటకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ విధంగా చేసేటువంటి పనులలో ఇతరుల సహకారం తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, అలాగే వాయిదా వేయదగిన కార్యక్రమాలు అనేటువంటి రీతిలో విభజన చేసుకోవడం వలన మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వాయిదా వేసే కార్యక్రమాలు ముందు చేయడం వలన ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇతరుల్లో ఇప్పుడు అప్పు ఇచ్చినటువంటి డబ్బు కూడా కొంతవరకు చేతికి అందే అవకాశం ఉంది. అది సక్రమంగా అందడం కోసం, అది సద్వినియోగం కావడం కోసం కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. మీ యొక్క కృషి వలన వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా మీకు సంతృప్తినిచ్చేవిగా, ఆనందాన్నిచ్చేవిగా ఉంటాయి. మీకు అభివృద్ధిని కలిగించేవిగా ఉంటాయి. అందువలన మీరు సాధించేటువంటి పనులు మీకు ఇతరులకు కూడా అభివృద్ధినిస్తాయి, ఆనందాన్నిస్తాయి. మీ ఆలోచనలు ఆచరించిన వారు కూడా సాధించిన విజయాలు మీకు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేవిగా ఉంటాయి.